చూడండి, ఇది మొత్తం మనం బాక్స్ ఐటమ్ చేయడం జరిగింది. ఇది మొత్తం బాక్స్ ఐటమే. మీరు చూస్తున్నట్టయితే స్లైడింగ్ డోర్ మీద షేకింగ్ అవ్వడం కానీ, డోర్ ఊగడం కానీ, అసలు నాయిస్ అనేది రాదండి. ఇదేంటంటే మన గేజ్ హెవీ గేజ్ వాడడం వల్ల మీకు నాయిస్ అనేది రాదు. 2BHK ఫ్లాట్ ఇదొక రూమ్, అదొక రూము, ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ అంత వరకు. ఇది వచ్చేసరికి మీకు 1,35,000 రూపీస్ అయిందండి. మొత్తం టోటల్ వాల్ టు వాల్ మనం కవర్ చేయడం జరిగింది. పైన వచ్చేసరికి 6 డోర్స్ ఇచ్చాం. ఇది వచ్చేసరికి మనకి బీరువా టైప్ డోర్ ఇచ్చాం, గ్లాస్ కూడా ఇచ్చామండి. మీరు చూస్తున్నారు లోపల బీరువా ఉంది. బీరువా లోపల పెట్టుకొని మనం ఈ డోర్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు మనం లాక్ కూడా ఇవ్వడం జరిగింది సపరేట్గా. దీనికి లాక్ అనేది వచ్చింది. ఇది వచ్చేసరికి మీకు హాల్ ఐటమ్ అండి. హాల్లో వచ్చేసరికి ఇది మొత్తం బాక్స్ ఐటమ్, ఇది మొత్తం ఐరన్ అండి. మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం ఏసీ ఆన్లో ఉంది. ఏసీ ఆన్లో ఉంది అంటే దీని మీద ఎటువంటి ఇది ప్రభావం ఉండదు. ఎట్లా అయినా వాడుకోవచ్చు మీరు. ఏసీతో ఐరన్ కబోర్డ్స్కి అసలు కంపారిజనే చేయబాకండి. కలర్ వచ్చేసి 3 లేయర్ కోటింగ్ ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తారు. ఏముండదండి. చూసుకున్నట్టయితే మీకు 2BHK ఫ్లాట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మనకి చాక్లెట్ వుడ్ ఫినిషింగ్ తో ఇవ్వడం జరిగింది. ఇది టీవీ యూనిట్ లో మన గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి స్లైడింగ్ గ్లాసెస్. ఇది వచ్చేసరికి మనకి గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది 2 సైడ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇది చాక్లెట్ కలర్ వుడ్ ఫినిషింగ్ అండి. ఇది మొత్తం హాల్లో మన భీమవరంలో ఒక 2BHK ఫ్లాట్ చేయడం జరిగిందండి. ఈ 2BHK ఫ్లాట్ వచ్చేసరికి మనం వైట్ కలర్ కాంబినేషన్తో గ్రే కలర్ డోర్స్ ఇవ్వడం జరిగింది. వైట్ అండ్ గ్రే కాంబినేషన్తో ఈ 2BHK ఫ్లాట్ మొత్తం చేయడం జరిగింది. ఇది మన ఎక్కడో కాదు, మన భీమవరంలో చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మొత్తం మీరు చూస్తున్నారు, ఇది మొత్తం బాక్స్ ఐటమ్ అండి. ఓన్లీ మనకి ప్లేన్ వాల్ ఇచ్చారు, మనం మొత్తం బాక్స్ ఐటమ్ చేయడం జరిగింది. అలాగే మన కిచెన్లో కూడా మొత్తం మన బాక్స్ ఐటమ్ చేయడం జరిగింది. ప్లస్ వచ్చేసరికి మోడ్యులర్ కిచెన్ కూడా చేసామండి. ఈ 2BHK ఫ్లాట్ చాలా బాగుందండి. ఈ భీమవరంలో చేసామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి విజయవాడలో ఉన్నటువంటి ఐరన్ కబోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాను. సో ఈ ఐరన్ కబోర్డ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం 2BHK ఫ్లాట్ కూడా 1 lakh నుండే మనకైతే వీళ్ళైతే ఐరన్ కబోర్డ్స్ అయితే ఫిట్ చేస్తారు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఐరన్ కబోర్డ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మనకు విజయవాడలో ఉంది. సో దీని యొక్క నేమ్ వచ్చేసి MR ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట. సో ఇప్పుడు మనం అసలు ఈ ఐరన్ కబోర్డ్స్ ఏ విధంగా రెడీ చేస్తారు, అలాగే వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే వీటికి సంబంధించిన కొన్ని డౌట్స్ గురించి అయితే ఈ MR ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది మొత్తం కూడా వచ్చేసి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో ఇప్పుడు నేనైతే వీటికి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే నాకున్నాయి. ఆ డౌట్స్ అడిగిన తర్వాత వీళ్ళు చేసిన వర్క్ ఏ విధంగా ఉంది, అలాగే వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. హాయ్ అన్న. హాయ్ అండి. సో అన్న, ఇప్పుడు మన దగ్గర ఐరన్ కబోర్డ్స్ రెడీ చేస్తున్నారు కదా మీరు. సో అసలు ఈ ఐరన్ కబోర్డ్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే ఇక్కడ మీ దగ్గర వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది, అలాగే చాలా మంది వుడ్ కబోర్డ్స్ పెడుతూ ఉంటారు. సో ఆ వుడ్ కబోర్డ్స్ కి అలాగే ఐరన్ కబోర్డ్స్ గల తేడా ఏమిటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఇవి పెట్టుకోవడం వల్ల యూజ్ ఏమిటి అనేది. ఇది వచ్చేసరికి అండి, ఫస్ట్ వచ్చేసరికి ఇది ఐరన్ కబోర్డ్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇది మన విజయవాడలో ఉండిద్ది. విజయవాడ MR ఇంజనీరింగ్ వర్క్స్ అండి. ఈ MR ఇంజనీరింగ్ వర్క్స్ వచ్చేసరికి మనకి ఎక్కిన్సన్ స్కూల్ రోడ్ లో ఉండిద్దండి. ఇది ఎక్కిన్సన్ స్కూల్ రోడ్ లో ఈ ఐరన్ కబోర్డ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఈ ఐరన్ కబోర్డ్స్ అనేవి ఏంటంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే చేసుకొని మీ ఇంటి దగ్గర వర్క్ అనేసరికి 1 dayలో మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. మనం ఒక రోజు వెళ్ళి 45 days నుంచి టైం తీసుకొని మీకు అక్కడ మీ ఇంటి దగ్గర పని ఒక రోజు చేసి ఇక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, పెయింటింగ్ విత్ మొత్తం ట్రాన్స్పోర్ట్తో ఒక రోజు నైట్ బయలుదేరితే హైదరాబాద్ పొద్దున రీచ్ అవుతాం. పొద్దున్న నుంచి సాయంత్రానికి వర్క్ చేసుకుని అదే వెహికల్లో వచ్చేస్తామండి. ఓకే అన్న, అసలు ఇది పెట్టుకోవడం వల్ల యూజ్ అయింది. అలాగే ఇప్పుడు వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి. సో దీనికి తేడైంది, అసలు ఇవి ఎందుకు పెట్టుకోవాలి? వుడ్ కబోర్డ్స్కి దీనికి వచ్చేసరికి కంపేరింగ్ టు ప్రైస్ కానివ్వండి, కంపేరింగ్ టు మీకు చదల బాధ కానివ్వండి, ఇది వుడ్ నుంచి ఐరన్కి ఎందుకు మారుతున్నారు జనాలు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 లక్షల నుంచి 12 లక్షల దాకా కబోర్డ్లు ఒక హైదరాబాద్లో స్వయంగా నేనే కబోర్డ్లు బిగించారు. విత్ ఇన్ 3 yearsలో అది మొత్తం చదలు వచ్చేయడం జరిగింది. అది నా చేతులతోనే నేను మొత్తం పీకి మేము ఐరన్ కబోర్డ్స్ మనం బిగించడం జరిగిందండి. ఏదైతే చెక్క కబోర్డులు వాళ్ళు ఏదైతే బిగించారో దాంట్లో సగం రేటుకి మన ఐరన్ కబోర్డ్ బిగించడం జరిగింది. సో అన్న, ఇప్పుడు మీది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి విజయవాడలో ఉంది. సో చాలా మంది ఈ వీడియో చూసిన తర్వాత హైదరాబాద్ కావచ్చు, అలాగే ఇక్కడ నుండి చాలా లాంగ్ నుండి కూడా కాల్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఏ విధంగా వెళ్ళి ఫిట్ చేస్తారు? నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి అండి, మనకి
మనకి ఫోన్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి మీకు 2 BHKనా 3 BHKనా చెప్పి మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీ ఇంటి వీడియో మాకు వాట్సాప్లో వేస్తే దానికి మనకి ఎస్టిమేషన్ చెప్పడం జరిగిందండి. సుమారుగా మీకు ఎస్టిమేషన్ ఇంత ఖర్చు అయితే మేడం, మీరు ఓకే అంటే మేము ఒకరోజు వస్తాం సార్. ఒకరోజు వచ్చి మనం మొత్తం మెజర్మెంట్స్ మొత్తం పక్కా తీసుకుని మీకు అగ్రిమెంట్ టైప్ బిల్లు కూడా ఉండిద్దండి మా దగ్గర. మీకు ఎన్ని అడుగులు వచ్చింది, మన అడుగుకి ఎంత వేసుకున్నాం, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అయింది, బాస్కెట్స్ ఖర్చు ఎంత అయింది, మొత్తం మన టోటల్గా మీరు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు, బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు మొత్తం రాసుకొని మీరు ఒక సైన్ మేము ఒక సైన్ చేసి మీకు ఒక అగ్రిమెంట్ కాపీ టైప్ ఇవ్వడం జరిగింది. వితిన్ మనకు 45 డేస్లో మనం మీ ఇంటి దగ్గరికి చేయడం జరిగిందండి. సో అంటే మేము కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన డేట్ నుండి ఒక 45 డేస్లో తీసుకొచ్చి ఫిట్ చేస్తారు. ఫిట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న? ఫిట్టింగ్ వచ్చేసరికి సార్ మన హైదరాబాద్ అనుకోండి సార్, ఈ ఒక రోజు మనం నైట్ మనం బండి లోడ్ చేసుకుంటాం అండి. ఓకే, పొద్దున అక్కడ వెళ్తాం, సాయంత్రం దాకా వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అదే వెహికల్ రిటర్న్ వచ్చేస్తాం. సో ఒక డేలో మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేస్తాం. కంప్లీట్ ఒక రోజు ఒక ఫ్లాట్ అనేది కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేస్తామండి. మీ ఇంటి దగ్గర పని ఒక రోజు. ఒకటి ఏదైతే మేము ఇప్పుడు వరకు మేము తమిళనాడులో చేసాం సార్, కర్ణాటకలో చేసాం, నెక్స్ట్ వచ్చేసరికి ఒరిస్సా బార్డర్ మనకి విజయనగరం అవతల కూడా మనం చేయడం జరిగింది. మీకు ఎక్కడికైనా వచ్చి చేస్తాం సార్. మనం ఎటు అయినా మీకు ఎక్కడైనా మనం ఏ రాష్ట్రంలో అయినా మనం చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యిద్దో, మీ సరుకు అయ్యిద్దో, ఏదైతే మీ ఇంటి దగ్గరికి మీ సరుకు రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది ఇంపార్టెంట్ అండి. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరు పెట్టుకుంటే మేము సప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు కొన్ని విజయవాడలో వర్క్ చేసి ఉంటారు కదా? అవునండి. సో అక్కడ ఏమేమి వర్క్ చేశారు, అలాగే ఆ వర్క్ ఏ విధంగా ఉంది, అలాగే దానికి ఎంత ప్రైజ్ అయింది అనేది ఒకసారి మాకు వెళ్ళి చూపిస్తావన్నా? పదండి ఒకసారి. మనకి దాంట్లో రకాలు కూడా ఉందండి, కలర్ ఫినిషింగ్లు కూడా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అది కూడా చూద్దాం. ప్లస్ వచ్చేసరికి కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం. మీరు ఒకసారి చూద్దాం, పదండి వెళ్దాం. ఓకే, చూసుకున్నట్టయితే మీకు 2 BHK ఫ్లాట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మనకి చాక్లెట్ వుడ్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది టీవీ యూనిట్లో మనం గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి స్లైడింగ్ గ్లాసెస్. ఇది వచ్చేసరికి మనకి గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది 2 సైడ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇది చాక్లెట్ కలర్ వుడ్ ఫినిషింగ్ అండి. ఇది మొత్తం హాల్లో మనం ఈ వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్లో కూడా చూద్దాం, ఒకసారి రండి. ఓకే, ఇది మొత్తం బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా సేమ్ కలర్ మనం వేయడం జరిగింది. మీరు చూస్తున్నాడు సేమ్ ఇది వుడ్లో ఎలా అయితే మీకు ఫినిషింగ్ వచ్చిందో సేమ్ ఫినిషింగ్ వచ్చింది. మీరు టచ్ చేస్తే కానీ ఇది ఐరన్ అనేది వుడ్ అనేది మీకు తెలియదండి. మీరు వచ్చి మనం పట్టుకుంటే కాబట్టి ఐరన్ అనేది తెలిసిద్ది. మీరు చూస్తున్నారు ఇది పెద్ద డోర్ తీసేటప్పుడు వేసేటప్పుడు ఎటువంటి సౌండ్ అనేది రాదండి. డోర్ షేక్ అవ్వడం కానీ ఏదైనా కానీ ఈ ఐరన్ కబోర్డ్స్లో ఉండదండి. అలాగే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, సో ఏసీ ఉన్న రూమ్లలో ఏసీ ఎక్కువ ఖర్చు అవుతుంది, అలాగే మనకు రస్ట్ వస్తుందని ఒక కామెంట్ చేస్తున్నారు. నిజంగా అలా వస్తుందా? దీంట్లో ఈ బెడ్రూమ్లో ఏసీ అనేది ఉంది, మీరు చూస్తున్నారు. సేమ్ ఏసీలో మన ఐరన్ కబోర్డ్స్ బిగించడం జరిగింది. ఈ ఐరన్ కబోర్డ్స్లో ఏదైతే మన కార్కి వేసే ఏదైతే మొక్కు ఉందండి, దీని మీద 3 కోటింగ్స్ మనం అప్లై చేస్తాం. ఆ తర్వాత 3 కోటింగ్స్ పెయింట్ లాగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి దాని మీద మళ్ళీ జాయి లాగి వార్నిష్ చేయడం జరిగింది. ఆ వార ఏసీ అనేది లాగదండి. ఓకే, ఇది చూస్తున్నారు మీరు, ఇది గ్లాస్ కూడా మనమే ఇన్బుల్ట్ దీంట్లోనే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో మనం మొత్తం టోటల్ వాల్ టు వాల్ మనం కవర్ చేయడం జరిగింది. పైన వచ్చేసరికి 6 డోర్స్ ఇచ్చాం. ఇది వచ్చేసరికి మనకి బీరువా టైప్ డోర్ ఇచ్చాం, గ్లాస్ కూడా ఇచ్చామండి. మీరు చూస్తున్నారు లోపల బీరువా ఉంది. బీరువా లోపల పెట్టుకొని మనం ఈ డోర్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు మనం లాక్ కూడా ఇవ్వడం జరిగింది, సపరేట్గా దీనికి లాక్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూమ్లో కూడా మీకు ఏసీ అనేది ఉంది, మీరు గమనిస్తున్నారు. ఏసీకి ఐరన్ కబోర్డ్స్కి ఎటువంటి సంబంధం అనేది ఉండదండి. ఏదో ఎవరో చెప్పారని మీరు నమ్మవాకండి, వాళ్ళ పొట్ట తీరు కోసం వాళ్ళు చెప్పుకుంటారు. ఇది వచ్చేసరికి మీకు ఐరన్ కబోర్డ్స్లో మీకు ఎటువంటి ఏసీ ప్రాబ్లం కానీ, చెదల ప్రాబ్లం కానీ, నెక్స్ట్ వచ్చేసరికి రస్ట్ ప్రాబ్లం కానీ కూడా రాదండి. ఫుల్ పెయింటింగ్తో పాటు మనం వేస్తామండి. సేమ్ ఇది కూడా మనం కిచెన్లో సేమ్ కలర్ ఇవ్వడం జరిగింది, చాక్లెట్ వుడ్ ఫినిషింగ్. ఇది వచ్చేసరికి మీరు మోడ్యులర్ కిచెన్ చూస్తున్నారు. ఇది వచ్చేసరికి మోడ్యులర్ కిచెన్ అండి. సేమ్ మీకు ఎటువంటి సౌండ్స్ అనేది రాకుండా స్మూత్ ఫినిషింగ్లో మనం మోడ్యులర్ కిచెన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి గ్లాసెస్ అండి. గ్లాసెస్ కిచెన్లో ఎందుకంటే ఏదైతే డబ్బాలు అనేది పెట్టుకుంటారో సేమ్ అది కనిపించడానికి మనం ఈ గ్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇది మొత్తం టేకుడ్ ఫినిషింగ్తో పాటు ఇచ్చామండి. ఇది వచ్చేసరికి సన్సైడ్ అండి. సన్సెట్ అనేది స్టోరేజ్ పరంగా ఇది కూడా క్లోజ్ చేయడం జరిగింది. మనం
G+1 చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మనకి పెంట్ హౌస్లో మనం ఈ ఐరన్ కబోర్డ్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి వైట్ కాంబినేషన్తో యాష్ గ్రే కలర్తో మనం వేయడం జరిగిందండి. మీరు చూస్తున్నారు ఇటు కూడా మనకి 2 డోర్స్ 4 డోర్స్ వచ్చాయి. మీరు చూస్తున్నట్టయితే ఎటువంటి సౌండ్ అనేది రాదండి. డోర్ తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ మీరు చూస్తున్నారు ఏదైతే మ్యాగ్నెట్ పట్టుకునే సౌండ్ ఉందో ఆ సౌండ్ తప్ప మీకు ఏ సౌండ్ అనేది రాదండి ఈ ఐరన్ కబోర్డ్స్లో. మనం మంగళగిరిలో ఒక 2 BHK ఫ్లాట్ చేయడం జరిగిందండి. ఈ 2 BHK ఫ్లాట్ ప్రత్యేకత ఏంటంటే మనం 2 బెడ్రూమ్స్లో కూడా స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అదేంటి ఐరన్ కబోర్డ్స్లో స్లైడింగ్ డోర్స్ వస్తాయా, స్లైడింగ్ డోర్స్ అనేది మనకి సౌండ్స్ వస్తాయని, స్లైడింగ్ డోర్స్కి షేకింగ్ వస్తాయని అనేది ఐరన్ కబోర్డ్స్లో చెప్తున్నారు. ఇప్పుడు ఐరన్ కబోర్డ్స్లో డోర్స్ మనం మనం 2 BHK ఫ్లాట్లో బిగించామండి. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మీరు దీంట్లో స్లైడింగ్ డోర్స్లో సౌండ్స్ వస్తాయా రావా అనేది మీరు చూసుకోండి. ఇది స్లైడింగ్ డోర్ ఇది మీరు చూడండి. ఇది మొత్తం మనం బాక్స్ ఐటమ్ చేయడం జరిగింది. ఇది మొత్తం బాక్స్ ఐటమే. మీరు చూస్తున్నట్టయితే స్లైడింగ్ డోర్ మీద షేకింగ్ అవ్వడం కానీ, డోరు ఊగడం కానీ, నాయిస్ రావడం కానీ ఇది మొత్తం చూస్తున్నారు మీరు. అసలు నాయిస్ అనేది రాదండి. ఇదేంటంటే మన గేజ్ హెవీ గేజ్ వాడడం వల్ల మీకు నాయిస్ అనేది రాదు. అదేగా మీకు పల్సన్ గేజ్ చేస్తే నాయిస్ అనేది వచ్చింది. మీరు చూస్తున్నారు ఇది మొత్తం సార్ మనం ఇది మొత్తం ఐరన్ అండి. ఇది మొత్తం ఐరన్. ఇది మొత్తం బాక్స్ ఐటమ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మీకు స్టడీ టేబుల్ మాదిరిగా మనం ఇక్కడ కూర్చొని మనం స్టడీ టేబుల్ చేసుకుని ఇది చేసుకున్నట్టు ఇది మొత్తం మన డిజైన్ ఐరన్తోనే చేయడం జరిగింది. ఇది మొత్తం సేమ్ డిజైన్ మొత్తం ఐరన్తో చేయడం జరిగింది. ఇది మొత్తం మీరు చూస్తున్నట్లయితే సెల్ఫ్లు కానీ, లాకర్ బాక్స్ కానీ ఇది మొత్తం లాకర్ అండి. మళ్ళీ లోపల కూడా చోరీఖానా కూడా వచ్చింది మనకి. సేమ్ ఏదైతే బీరువా టైప్ ఉందో సేమ్ అలాగ వచ్చింది. మీకు వచ్చేసరికి సెల్ఫ్లు 1 2 3 షెల్ఫ్లు కూడా ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి మీకు హ్యాంగర్ కూడా ఉండిద్ది. హ్యాంగర్ కూడా ఇక్కడ హ్యాంగర్ తగిలించుకొని ఇక్కడ 1 2 3 షెల్ఫ్లు వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి లాక్ కూడా ఉండిద్దండి. ఐరన్ కబోర్డ్స్కి లాక్ సిస్టమ్ కూడా ఉంది. మీరు లాక్ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ రూము మనం సెకండ్ రూమ్లో చేయడం జరిగింది. అది కూడా మనం చూద్దాం రండి. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ రూమ్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవతల రూమ్ ఎలా ఉందో మేము అలా చేసాం. మీరు చూస్తున్నట్టయితే పైన వచ్చేసరికి 6 డోర్స్ ఇచ్చాము. ఇది వచ్చేసరికి మనకి ఏసీ పాయింట్ వచ్చిందని మనం ఏసీకి మనం హోల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వాల్స్ ఉన్నాయో ఆ హోల్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా మనం స్టడీ టేబుల్ మాదిరిగా చేయాలంటే ఒక సెల్ఫ్ వేసామండి. ఇది చూస్తున్నారు మీరు ఐరన్ మనం ఏదైతే చెప్పారో స్లైడింగ్ డోర్స్ చూస్తున్నారు. సేమ్ లాకరు కాణాలు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు చూస్తున్నారు సౌండ్ అనేది ఏం రాదండి. స్మూత్ ఫినిషింగ్లో వెళ్ళింది. ఐరన్ కబోర్డ్స్లో సౌండ్ అనేది ఏం రాదు. ఎంఆర్ ఇంజనీరింగ్ ప్రత్యేకత ఏంటంటే ఈ స్లైడింగ్ డోర్స్ చేయడమే ఎంఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రత్యేకత. మీకు గేజ్ కూడా చూసుకుంటే మనం హెవీ గేజ్ చేస్తామండి. 1 mm థిక్నెస్తో మనం వేయడం జరిగింది. ఇది 2 BHK ఫ్లాట్. ఇదొక రూము అదొక రూము ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ అంతవరకు. ఇది వచ్చేసరికి మీకు 1,35,000 రూపీస్ అయిందండి. ఓకే. విజయవాడ గుంటపల్లి దగ్గర మనం ఒక 2 BHK ఫ్లాట్ చేయడం జరిగింది. ఈ 2 BHK ఫ్లాట్ వచ్చేసరికి మనకి హాల్ కానీ 2 బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ మనం చేయడం జరిగింది. మనం హాల్లో ఏం కలర్ వేసాం, కిచెన్లో ఏం కలర్ వేసాం, మీకు బెడ్రూమ్స్లో అనేది ఏం కలర్ వేసాం అనేది మనం ఒకసారి వివరంగా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మీకు హాల్ ఐటమ్ అండి. హాల్లో వచ్చేసరికి ఇది మొత్తం బాక్స్ ఐటమ్. ఇది మొత్తం ఐరన్ అండి. ఇది మొత్తం సార్ మనకి వాల్ ఇచ్చారు. వాల్ ఇస్తే మనం ఇది మొత్తం ఐరన్తో చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి గ్లాస్ ఐటమ్. డోర్ లోపల గ్లాస్ మనం ఇచ్చింగ్ లైన్ గ్లాసెస్తో మనం ఇవ్వడం జరిగింది. దీని కలర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కలర్ వచ్చేసరికి మనకి వైట్ బార్డర్ బ్రౌన్ ఫినిషింగ్తో వుడ్ ఫినిషింగ్తో మనకి ఈ కలర్ ఇవ్వడం జరిగింది. నాకు ఈ కలరే కావాలి అని సార్ కానీ మేడం కానీ మనకు రిక్వెస్ట్ చేస్తే సేమ్ కలరు కిచెన్లో కానీ హాల్లో కానీ ఒకటే కలర్ వేయడం జరిగింది. బెడ్రూమ్లో ఒకటే కలర్ వేయడం జరిగింది. 2 బెడ్రూమ్స్లో కూడా ఒక రకం వేయడం జరిగింది. హాల్ కానీ కిచెన్ కానీ ఒక రకం వేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇది వుడ్ ఫినిషింగ్తో మనం చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ డిజైన్ కానీ ఈ స్ట్రక్చర్ కానీ చాలా ప్రీమియర్గా ఉండిద్దండి. ఈ ఐరన్ కబోర్డ్స్ అనేసరికి మీకు అవుట్లుకింగ్ కానీ ఏదైనా సరే మీకు డోర్ తీస్తుంటే కానీ సౌండ్స్ కానీ ఏదైనా కానీ సౌండ్స్ అనేది రావు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్లో కానీ ఫస్ట్ బెడ్రూమ్లో కానీ మనం వెళ్ళి ఒకసారి చూద్దాం పదండి.
ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మీకు ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మనకి వైట్ బార్డర్ పింక్ కలర్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. డోర్స్ కానీ ఏదైనా కానీ మీరు దీనిలో రకాలు వచ్చేసరికి పెయింట్ రకాలు వచ్చేసరికి మీకు దీనిలో 3 రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకి పౌడర్ టెక్స్ అంటారు, పౌడర్ కోటింగ్ అంటారు. ఇది మీరు ఒక్కసారి జూమ్ చేయండి. ఈ పౌడర్ కోటింగ్ వచ్చేసరికి చిన్న చిన్న స్పాట్స్ లాగా ఉండిద్ది. ఇది పెయింట్లో ఒక రకం అండి. ఈ పౌడర్ కోటింగ్ వచ్చేసరికి స్పాట్ మాదిరిగా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు దాంట్లో ప్లెయిన్ కానివ్వండి, సాటిన్ అంటే డల్ ఫినిషింగు, మీకు గ్లేజింగ్ కానివ్వండి. ఇది వచ్చేసరికి పౌడర్ టెక్స్ అంటారు. ఈ పౌడర్ టెక్స్ రకం ఇది. మీకు వైట్ బార్డరు, మీకు పింక్ డోర్స్తో పాటు మనం గ్లాస్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్కి మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం ఐరన్ దీని మీదే గ్లాస్ ఇవ్వడం జరిగింది. మీకు ప్రతి డోర్కి మ్యాగ్నెట్ అనేది ఇస్తామండి. ప్రతి డోర్కి ప్రతి ఫ్రేమ్కి మనకి మ్యాగ్నెట్ అనేది ఇస్తాం. ఇది వచ్చేసరికి అండి మీకు ఇదే ఫ్లాట్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మీకు మనకి సార్ వచ్చేసరికి బీరువా అనేసరికి మనకి బీరువా ఉంది సార్, నాకు బీరువా అనేసరికి పాత జ్ఞాపకం కానీ అది ఉండాలి అనేది చెప్పారు సారు. దాన్ని బట్టి మనం ఏం చేసామంటే ఇదే బీరువాని మనం లోపల ఇన్స్టాలేషన్ చేసి బయట మనకి ఫ్రేమ్ అనేది కట్టాం. మీరు చూస్తున్నారు, చూడండి. లోపల అనేసరికి బీరువా అనేది ఉండిద్ది. మనం కవర్ చేసాం దాన్ని. ఒకసారి ఓపెన్ చేయనా? చూడండి. సో చూడొచ్చు మీరు, డోర్స్ బయట నుండి డోర్స్ ఉన్నాయి. నార్మల్గా చూస్తే కబోర్డ్స్ లెక్కన ఉంటాయి, కానీ బీరువా లోపల ఉంది చూడొచ్చు ఒకసారి మీరు. ఓకే, సేమ్ బీరువా మాదిరిగానే ఇది మనం ఏదైతే స్ట్రక్చర్ కానీ సేమ్ కానీ మనం కవర్ చేయడం జరిగింది. మీరు సేమ్ హ్యాండిల్ కానీ లాక్ కానీ దీనికి వచ్చింది. ఓకే, చూడడానికి బయట నుండి సేమ్ బీరువా లాగా చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి సేమ్ ఇంకా మామూలు కబోర్డ్స్ మాదిరిగానే మనం ఇంటీరియర్ వరకు మేడం వచ్చేసరికి నాకు పింక్ కలరే కావాలని పింక్ కలరే మేడం గారి ఇష్టంతో మనం వేయడం జరిగింది. సో మొత్తం ఈ ఫ్లాట్ లో ఎన్ని రూమ్స్ చేశారన్న మీరు? ఇది వచ్చేసరికి సార్ మనకి డబుల్ బెడ్రూమ్ సార్, 2 బెడ్రూమ్స్ కానీ మనకి హాల్ కానీ కిచెన్ కానీ డైనింగ్ హాల్ దగ్గర చిన్న బాక్స్ కానీ ఇది మొత్తం మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు మామూలుగా వుడ్ తోటి చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది, మీరు చేసినందుకు ఎంత ఖర్చు? ఒకటి సార్, వుడ్ లో అనేసరికి మనకి చాలా రకాలు ఉన్నాయి. అంటే మీకు వుడ్ అనేసరికి మీకు 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉంది. మనం బేసిక్ అమౌంట్ మనం ఏదైతే పట్టుకుంటే మీకు ఒక 5 రూపాయలు మనకు స్టార్టింగ్ బేసిక్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే మనకి వేయించుకుంటారో ఒక బేసిక్ అమౌంట్ అనేది మనం పట్టుకుంటే ఒక 5 రూపాయల వస్తువు అనేది పట్టుకుంటే ఆ 5 రూపాయలతో పోల్చుకుంటే మనకి ఇది వచ్చేసరికి మనకి 3 రూపాయలు పట్టింది ఈ కాస్ట్ అనేసరికి. కానీ వుడ్లో కూడా మీకు న్యూ వుడ్ అనేసరికి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంది. న్యూ వుడ్ అనేసరికి ఏంటంటే సార్ మనకి ఒక ఎసెప్టీ వచ్చేసరికి 300-350లో చేయడం జరుగుతుంది. అసలు న్యూ వుడ్ అంటే ఏంటంటే మీకు ఏదైతే చెరుకు ఏదైతే వేస్ట్ మనకు పిప్పి ఉందో అది ఏదైతే పిప్పితో మనం న్యూ వుడ్ అనేది తయారు చేస్తారు. మనం నీళ్ళు మనం వేసుకొని ఐస్ గడ్డ ఎలా అయితే తయారు చేసుకుంటున్నామో సేమ్ ఆ మాదిరిగానే మీకు చెరుకు వేస్ట్తో ఏదైతే వేస్ట్తో ఆ కంపెనీలో మనకి ఒక ప్యాడ్ లాగా తయారు చేసి ఒక షీట్ లాగా తయారు చేసి దాని మీద లామినేషన్ షీట్లు అతికిచ్చేస్తున్నారు, మీకు సన్ గ్లాస్ షీట్లు అతికిచ్చేస్తున్నారు. కానీ అవుట్పుట్టింగ్ వచ్చేసరికి సన్ గ్లాస్ మాదిరిగానే ఉండిద్ది. దాని లోపల వచ్చేసరికి మీకు న్యూ వుడ్ అనేది పెడుతున్నారు. అదైతే దీనికన్నా తక్కువలోనే వచ్చింది. కానీ మీకు బేసిక్ స్టాండర్డ్ వుడ్ కావాలంటే ప్లేవుడ్ స్టాండర్డ్ వుడ్, ప్లేవుడ్ కానీ ఈ ఐరన్ కానీ ప్లేవుడ్ తర్వాత మీకు ఐరనే మీకు ది బెస్ట్ ఉంటుంది. దానికి లైఫ్ ఉంటుంది అన్న మరి? ఇది వచ్చేసరికి సార్ మీకు 1 టైం ఇన్వెస్ట్మెంట్ సార్. ఒకటి మీకు ఐరన్ కబోర్డ్ అనేసరికి లైఫ్ అనేసరికి ఇది లైఫ్ టైం. అంటే ఒక 40 years కానివ్వండి 50 years కానివ్వండి మీకు జీవితకాలం ఉండిద్ది. అది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఐరన్ అనేసరికి మనకి ఏదైనా ఆరోగ్యం పాడైతే మనం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. దీనికి వచ్చేసరికి దీనికి ఒకటి ఉండిద్ది. మనకి ఎప్పుడైతే దీని మీద నీళ్లు పడతాయో, ఎప్పుడైతే దీని మీద నీళ్లు వాటర్ పడడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ వారం ఏం జరిగిద్దంటే ఏదైతే మనం 3 coatings లేయర్ మొక్కులు ఆగుతున్నావో దాని మీద ప్రభావం పడింది. అప్పుడు పెయింట్ ఊడిపోయడం జరిగింది. ఆ తర్వాత దానికి రస్ట్ రావడం జరిగింది. ఇప్పుడు బెడ్రూమ్స్లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, కిచెన్ పైన కానివ్వండి 99% మీకు నీళ్ళు అనేది వెళ్ళవు. అంటే నీళ్ళు వెళ్ళకపోతే మీకు లైఫ్ టైం ఉంటుంది. మీరు చూస్తున్నారు మీకు ఏదైతే నేల ఉందో నేల నుంచి ఒక 4 inches మనకి పైన పెడతాం. ఈ వారం మీరు వాష్ చేసుకున్నా కూడా దీని మీద కబోర్డ్ మీద అసలు ఏం పడదు. మీకు ఏంటంటే ఇది వచ్చేసరికి మీకు లైఫ్ టైం.
ఓకే, లైఫ్ టైం అంటున్నారు కదా, సో అప్పుడప్పుడు డోర్లు కొన్ని రిపేర్ వస్తుంటాయి, లాకులు రిపేర్ వస్తుంటాయి, మీరు ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? మేము వచ్చేసరికి మీకు ఏదైనా సరే మా ఏదైనా ఐరన్ కబోర్డ్స్ మీద మీకు ఏదైనా కంప్లైంట్ వర్క్ ఉన్నా సరే, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ నాకు ఇలా కాదు మళ్ళీ ఇలా చేసి పెట్టాను, మీకు ఫ్రీ సర్వీస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీకు రాను పోను ఇప్పుడు లోకల్ అనుకోండి సార్, మనం లోకల్లో ఫ్రీ సర్వీస్ ఇస్తాం. రాను పోను ఏదైనా లాంగ్ ఊర్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ చాలా అంటే వారానికి ఒకసారి ఒక ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటాం మేము. హైదరాబాద్లో, వైజాగ్లో, మనకి ఇటు నెల్లూరులో, కర్నూలులో ఇటు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఏదైతే లాంగ్ సిస్టమ్ ఉందో ఈ లాంగ్ సిస్టమ్ వచ్చేసరికి రాను పోను సర్వీస్ చార్జెస్ పెట్టుకుంటే మనం వచ్చేసరికి మీకు ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు, మొత్తం ఫ్రీగానే చేసేస్తాం. ఎందుకంటే సార్ మనకి ఎన్ని రోజుల వరకు చేస్తారన్న మీరు అట్లా? ఇది వచ్చేసరికి మీకు లైఫ్ టైం సార్, లైఫ్ టైం. ఎందుకంటే మనం ఒక కస్టమర్ దగ్గర ఏదైనా కంప్లైంట్ ఉంటే దాన్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా మాదే. ఎందుకంటే ఆ ఐరన్ కబోర్డ్స్ అనేసరికి లోకల్లో ఎక్కడ ఉండదు కాబట్టి మనమే చేస్తాం కాబట్టి దాని పనితీరు కానీ ఏదైనా కానీ మనమే ఇస్తాం కాబట్టి మనమే చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం ఏసీ ఆన్ లో ఉంది, ఏసీ ఆన్ లో ఉంది అంటే దీని మీద ఎటువంటి ఇది ప్రభావం ఉండదు. ఎట్లా అయినా వాడుకోవచ్చు మీరు. ఏసీతో ఐరన్ కబోర్డ్స్ కి అసలు కంపారిజనే చేయబాకండి. కలర్ వచ్చేసి 3 లేయర్ కోటింగ్ ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తారు. ఏముండదండి అలా. మీకు ఆ 3 కోటింగ్స్ ఏదైతే లేయర్ ఉంటుందో అదే అవుట్పుట్ ఈ ఫినిషింగ్ వస్తుంది, లేకపోతే ఆ ఫినిషింగ్ అనేది రాదు. మీకు ఏదైతే స్మూత్ ఫినిషింగ్ కానీ మీకు ఏదైనా మీకు అవుట్పుటింగ్ ఎలా కనిపిస్తుంది ఆ లేయర్ వల్లే మీకు కనిపించింది. వచ్చేసరికి మనని ఎలా అప్రోచ్ అవ్వాలి, మనకి ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజుల్లో మనం చేయడం జరిగిద్ది అనేసరికి చాలామంది కామెంట్స్ అనేది చేస్తున్నారు. మనం డైరెక్ట్గా ఓనర్ గారిని మనం కనుక్కుందాం. మనకి ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు, మనకి ఈయనకి ఎన్ని డేస్లో చేసాం, హౌస్లో వర్క్ ఎన్ని రోజులు చేసాం అనేది చేయడం జరిగింది. ఒకసారి మీ చెప్పండి సార్. నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చూసిన తర్వాత వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అతను ఇక్కడికి వచ్చి మాకు ఇచ్చిన మాట ప్రకారంగా నెల రోజుల టైంలో వాళ్ళు తయారు చేశారు. ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంతా కూడా తయారు చేసిన ఫ్యాబ్రికేటెడ్ అన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు ఒక్కరోజే తీసుకున్నారు. మనం అనుకున్న ప్రకారంగా వాళ్ళు 1 డేలో వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసి చక్కగా అప్పచెప్పారు. ఏదైతే ఈ ఫ్లాట్ ఓనర్ గారితో మనం ఒకసారి ఆయన ఎక్స్పీరియన్స్ మనకి దీంట్లో ఏంటంటే 2-3 విషయాలు చాలా రెగ్యులర్ కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి ఏసీ గురించి, ఏసీ ఐరన్ కబోర్డ్స్ లాగిద్దా అనేది ఒక విషయం, ఐరన్ అనేసరికి రెస్ట్ వచ్చిద్ది అనేది ఒక విషయం, నెక్స్ట్ మూడవది వచ్చేసరికి ఐరన్ కబోర్డ్స్ అనేది సౌండ్స్ వస్తాయా అనేది 3 విషయాలు మన ఐరన్ కబోర్డ్స్ మీద కామెంట్స్ అనేది వస్తున్నాయి. ఈ 3 విషయాలు మనం సార్ని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు ఈ ఐరన్ కబోర్డ్స్ చేయించుకున్నారు కదా సార్, మీ ఐరన్ కబోర్డ్స్లో మీరు మీ బెడ్రూమ్స్లో ఏసీ ఉంది, ఆ పనితనం ఎలా ఉంది ఒకసారి చెప్పండి సార్. నా పేరు రాంబాబు అండి. నేను బేసికల్గా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని. ఈ ప్రస్తావన గురించి నేను చాలా టెక్నికల్గా స్టడీ చేయటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేసే ఐరన్ కబోర్డ్స్ యొక్క గేజ్ కానివ్వండి, దానికి వేసే 3 రకాల లప్పం అనే మాట్లాడే వాళ్ళు కోటింగ్ కానివ్వండి, దాని ఫినిషింగ్ కలర్ కానివ్వండి, మన ఏసీకి అసలు ఐరన్ కబోర్డ్స్కి మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, దానికి సంబంధం లేదు. ఎందుకంటే మనం వాడేది ఏసీ మ్యాక్సిమం ఒక 1 అవర్ వాడతాము. దానికి ఉండే పవర్ కన్జంప్షన్ కాన్స్టెంట్గా ఒక 1 యూనిట్ ఉంటుంది. వీళ్ళు ఐరన్ కబోర్డ్స్ ఫిట్ చేసిన తర్వాత కూడా నేను వెరిఫై చేయటం జరిగింది. ఏసీ కన్జంప్షన్ పెరుగుతుంది అనే దానికి నాకు ఎక్కడా కూడా కనపడలేదు. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసరికి మా ఐరన్ కబోర్డ్స్లో వచ్చేసరికి మీకు సౌండ్స్ అనేది ఎక్కువ వస్తాయి, అంటే డోరు డబ్బా సౌండ్ వచ్చింది అనేసరికి ఇంకో కామెంట్ అనేది వచ్చింది. మీకు అసలు సౌండ్స్ అనేది ఉన్నాయా, అసలు ఎలా సార్, మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు దాన్ని? ఇది ప్రాక్టికల్గా నేను ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. చాలామంది మా గెస్ట్లు వచ్చి చూసినప్పుడు కూడా వాటిని గమనించుకోవడం జరిగింది. మా అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళు వుడెన్ కబోర్డ్ చేయించుకొని చదలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఐరన్ కబోర్డ్ చూసిన తర్వాత ఆ సౌండ్ అనే వస్తుంది అనే అది కూడా వాళ్ళకి క్లారిఫై అయిపోయింది. సౌండ్ రావట్లేదు, చాలా ఈజీగా మూవ్ అవుతున్నాయి. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే చూడండి, వాళ్ళు ఇక్కడ ఇచ్చిన హింజెస్ కానివ్వండి, ఇక్కడ ఇచ్చిన మ్యాగ్నెట్ కానివ్వండి, ఇక్కడ ఇచ్చిన ప్రొవిజన్లు అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా అసలు ఎక్కడా కూడా సౌండ్ లేదు. ఈ స్టాపర్స్ ఇచ్చారు, చిన్న చిన్న స్టాపర్స్
వీటి వలన మనం వీటికి ఇట్లా మూవ్ చేసినప్పుడు ఆ సౌండ్ అనేది చాలా మినిమం, అది అసలు కంపేరబుల్ కాదు. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువగా డౌట్ ఏంటంటే మీకు బెడ్రూమ్స్లో కానీ అసలు ఐరన్ కబోర్డ్స్కి మనకి రెస్ట్ వచ్చిద్ది అనే ఒక మైండ్లో ఒక జనాల్లో ఉంది. మీరు యూస్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా రెస్ట్ అనేది వచ్చిందా అనేది ఒకసారి చెప్పండి. ఈ రస్ట్ అనేది, కరోజన్ అనేది ఒక వస్తువుని వాడకుండా ఉంటేనే కరోజన్ వస్తుంది టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ప్రకారం. ఈ కబోర్డ్స్ వాడుతున్నంతసేపు ఆ రస్ట్, కరోజన్ అనే ముచ్చట అసలు లేనే లేదు. ఎందుకంటే వీళ్ళు 3 కోటింగ్స్ ఇస్తున్నారు. అసలు ఆ లోన్ ఉన్న ఐరన్ షీట్కి గాలి ఆడే అవకాశమే ఉండదు, ఎందుకంటే 3 కోటింగ్స్ ఇస్తున్నారు. అందుకనే రస్ట్ అనే దాన్ని కూడా మర్చిపోవచ్చు. నాకు తెలిసిన అనుభవంలో 0 రస్ట్ అని చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు ఐరన్ కబోర్డ్స్ అనేది మీ మైండ్లో వచ్చింది, మనం పెట్టించుకుందాం అనేది మీ మైండ్లో వచ్చింది కాబట్టి అసలు మీరు మమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, మమ్మల్ని అసలు మీరు ఎలా సంప్రదించారు అనేది ఒకసారి. నేను ర్యాండమ్గా నెట్లో కొట్టేటప్పుడు వీళ్ళ వీడియోస్ చూడటం జరిగింది. నేను అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నాకు 10 డేస్లో వాళ్ళు డెలివరీ చేసి ఒకే ఒక రోజులో హైలీ స్కిల్డ్ వర్కర్స్ తోటి వేరే ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా, రిమైనింగ్ మా వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయటం జరిగింది. మనీ కూడా అనుకున్న ప్రకారం తీసుకున్నారు. ఈ రోజున మనీ వాల్యూ కంపేర్ చేసినట్లయితే వుడ్ కబోర్డ్స్కి దీనికి గమనించినట్లయితే మినిమం 3 టైమ్స్ వేరియేషన్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనకు వచ్చేసరికి మీరు మా వర్క్షాప్ అనేది మీరు విజిట్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ అనేసరికి మీకు ఎలా అనిపించింది? మీకు అసలు ఫస్ట్ వ్యూ ఎలా అనిపించింది మీకు? వీళ్ళ వర్క్షాప్లో హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నాయి. మన కలర్స్ ఆప్షన్స్ కానివ్వండి, మనం పెట్టిన ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయటంలో చాలా చాలా ఎఫిషియెంట్గా పనిచేశారనేది నా అభిప్రాయం. ఓకే అండి, మీరు కూడా ఏదైనా ఐరన్ కబోర్డ్స్ చేయించాలంటే సార్ మనకి విజిట్ చేసి ఒక వర్క్షాప్ అనేది సార్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ మనం ఏ గేజ్ అనేది వాడుతున్నాం, దాన్ని మనకి పెయింట్ ఏ కంపెనీ వచ్చింది, మనకి లప్పం ఏ లేయర్స్ అనేది, ఎన్ని లేయర్స్ అనేది వస్తాయి, అవుట్పుట్ ఎలా వచ్చింది, ఈ పెయింట్ వస్తే ఈ కలర్, ఈ ఫినిషింగ్, ఒక బెడ్రూమ్లో ఈ కలర్ వేసుకుంటే ఈ ఫినిషింగ్, ఈ అవుట్పుట్టింగ్ బాగుండిద్ది అనేది మొత్తం మనం హాఫ్ అన్ అవర్ సార్ కానీ మేడం కానీ కూర్చొని మనం డిస్కస్ చేసిన తర్వాత ఫైనలీగా మనం ఈ కలర్స్ అనేది ఇచ్చేయడం జరిగింది. అదండి, మీరు కూడా ఐరన్ కబోర్డ్స్ కావాలంటే 9059142215కి కాల్ చేయండి. స్క్రీన్ మీద కింద ఉన్న నెంబర్కి కూడా మీరు కాల్ చేయండి. ఏదైనా కాల్ మనకి లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇచ్చిద్దాం.